నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరంలో సోమవారం ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చిన్నరాముడు మాట్లాడుతూ, ఎవరైనా టీబీ లక్షణాలు ఉన్న వ్యక్తి ఆసుపత్రికి వస్తే వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం తరఫున మందులు అందజేస్తామన్నారు. అలాగే ప్రతి నెల పౌష్టికాహార నిమిత్తం 1000 రూపాయల నగదు వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని చెప్పారు. క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చన్నారు. ఈ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపకుండా వారికి వెన్నుదన్నుగా నిలబడాలని హితవు పలికారు. ప్రాణహాని కూడా జరగదు, ఎవరు కూడా చనిపోరని ప్రభుత్వం నుంచి చాలా వరకు పాంప్లెట్స్ రూపంలోనూ అలాగే అన్ని విధాలుగా మనం అవేర్నెస్ క్యాంపులు పెట్టడం, అలాగే డాక్టర్స్ కూడా ప్రత్యేకంగా ఈ టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా కేర్ తీసుకొని చాలా వరకు ప్రతి మండలాల్లో ఒకరిద్దరు ఉంటూ ఉంటారు, లేకపోతే లేదు. అలాగే కాలానుగుణంగా లాస్ట్ 2020 నుంచి చూసుకుంటూ వస్తే ఈ రోజు 2025కు కేవలం మన 3 డిజిట్స్ అంటే 3 డిజిట్స్ 425 ఆ ప్రాంతంలో ఇచ్చున్నాము. ఇంకా పర్సెంటేజ్ చూస్తే మేడం డిఎంఎల్హెచ్ఓ గారు చెప్పినట్టు, అడిషనల్ డిఎంఎల్హెచ్ఓ గారు చెప్పినట్టు -2% ఉన్నాము. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఎవరు కూడా సమాజంలో భయపడాల్సిన అవసరం లేదు. ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరున్నా కూడా అటువంటి వాళ్లకు మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ధైర్యాన్ని కలుపుతూ ఉండాలి. రిసెషన్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ మన దత్తయితారు వాళ్ళకు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ వసుంధర పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రావులపాలెం బస్ డిపోకు నూతనంగా సమకూర్చిన 2 ఆల్టా డీలక్స్ బస్సులను సోమవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులను సాలూరు భద్రాచలం రూటుకు కేటాయించారని, అలాగే త్వరలో 2 వెన్నెల ఏసీ స్లీపర్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, జక్కంపూడి వెంకటస్వామి, మైగపుల గురవయ్య నాయుడు, నందం సత్యనారాయణ, ధరణాల రామకృష్ణ, కోట వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమలాపురం కలెక్టరేట్ ఎదుట అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆక్వా రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలంటూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్రమ విద్యుత్ వసూళ్లు నిలుపుదల చేసి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రొయ్యల ఎగుమతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు ఇచ్చారు. రొయ్యల మేత ధరలు తగ్గించాలని, సిండికేట్ వ్యవస్థను నియంత్రించాలని కోరారు. పలు సమస్యలపై చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో 335 అర్జీలను స్వీకరించి అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వివిధ స్థాయిలలో పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఈ దిశగా వ్యవస్థ పనితీరు పట్ల అర్జీదారులలో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో అర్జీదారునితో క్షుణ్ణంగా విచారించి తగు పరిష్కార మార్గాలు సకాలంలో చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీన ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డిలు ప్రాజెక్టులో ముఖ్యమంత్రి సందర్శించే ప్రాంతాలను సోమవారం పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో వెట్రిసెల్వి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టు పనులలో డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాపర్ డామ్,
లోయర్ కాపర్ డామ్, గ్యాస్ 1, గ్యాస్ 2 కంప్రెషన్లు తదితర పనులను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉందన్నారు. అలాగే ప్రాజెక్టు పనుల ప్రగతిని వీక్షించేందుకు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి పాల్గొనే ప్రదేశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పాటు వడదెబ్బ నివారణకు సంబంధించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె రాములు నాయక్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ప్రాజెక్టు ఎస్ఈ ఎం రామచంద్రరావులు ఉన్నారు. వర్జీనియా పొగాకు చివరి ఆకు కొనుగోళ్ల వరకు రైతులకు లాభదాయకమైన ధరను అందించేందుకు పొగాకు బోర్డు కట్టుబడి ఉంటుందని బోర్డు చైర్మన్ ఎన్ యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాలలో కొనుగోళ్ల ప్రక్రియను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా రైతులు పొగాకు సాగు చేశారన్నారు. మొదటి రోజు కిలో వర్జీనియా పొగాకు ధర 290 రూపాయలుగా ఉందని, అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ఇక్కడ ధర కల్పించడం జరుగుతుందన్నారు. ఫేజ్లో ఎన్ఎల్ఎస్లో అంటే ఇక్కడున్న 5 ఆక్షన్ ప్లాట్ఫామ్ జంగారెడ్డిగూడెం 1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి ఆక్షన్ ప్లాట్ఫామ్ 3వ ఫేజ్లో మనం ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు ఒక ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఆక్షన్ పూర్తయింది. ఏదేమైనప్పటికీ కూడా మాకు పొగాకు బోర్డు మనము నిర్దేశించిన పంట 167 మిలియన్లు కాగా మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారము దాదాపుగా 240 మిలియన్ల పొగాకు పండించినట్టుగా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా తెలుస్తుంది. ఇక్కడ 55 మిలియన్లు 60 మిలియన్ల దాకా మనము నిర్దేశిస్తే దాదాపు 79 మిలియన్లు, వరకు చెప్పాలంటే 80 మిలియన్ల పొగాకు దాకా వచ్చేటట్లుంది. అలానే ఈ 2 ఆక్షన్ ప్లాట్ఫామ్లో కూడా పెద్ద ఎత్తున మనకు లక్ష్యం ఉన్నది. అంటే ఒక ఆక్షన్ ప్లాట్ఫామ్లో 20 మిలియన్ల కేజీలు, రెండో ఆక్షన్ ప్లాట్ఫామ్లో 17.5 మిలియన్ల కేజీలు అమ్మాల్సిన బాధ్యత ఉంది. ఈ పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ అయితే జరిగిపోయిన సంవత్సరంలో మనం విజయవంతంగా 215 మిలియన్లు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 289 రూపాయల యావరేజ్ ధరతో మనము. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు కరాటం రెడ్డిబాబు, పరిమి రాంబాబులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఏలూరు కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. మండలాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని, R&R ప్యాకేజీ వెంటనే అందజేయాలని, 18 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ ప్రాజెక్టు పని 75% పూర్తయింది, కానీ నిర్వాసితులకు 10% మందికి మాత్రమే ప్యాకేజీ ఇచ్చారని అన్నారు. సత్వరమే ప్యాకేజీని అందజేయాలని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నడూ లేని విధంగా హుందాగా సాగిన అసెంబ్లీ సమావేశాలు. పాలకులలో సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తెలుగుదేశం సభ్యులకు పార్టీ సభ్యత్వ కార్డే అసలైన గుర్తింపు కార్డు. భీమవరంలో పేర్కొన్న పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. నియోజకవర్గ కేంద్రం ఉండిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. వెంట ఉన్న టీడీపీ మండలి నాయకులు. తణుకు మండలం తేతలి సొసైటీ పాత డిపాజిట్దారుల డిపాజిట్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఈ నెల 30న తణుకులో జరిగే టీటీడీ వారి వెంకన్న కళ్యాణ వేడుకల్లో పాల్గొనాలని పిలుపు. మహిళా విద్యాభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి. తణుకు ఎస్కేఎస్డీ సదస్సులో స్పష్టం చేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ చటర్జీ. ఆరుగోలను అభివృద్ధి పనులను పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. వెంట ఉన్న గ్రామ సర్పంచ్ పీతల. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి ఉన్నతంగా స్థిరపడాలి.
తాడేపల్లిగూడెంలో సూచించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఫణీంద్ర ప్రసాద్. టీబీ రహిత జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాను తీర్చిదిద్దాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. అవులపాలెం బస్ డిపోలో నూతనంగా అల్ట్రా డీలక్స్ బస్సులను ఆరంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమలాపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన ఆక్వా రైతులు వినతి పత్రం అందుచేత. ఈ నెల 27న పోలవరంలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. అధికారులకు సూచనలు, సలహాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.